హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ రూమ్ అండ్ గుడ్ ఈవినింగ్. సో నిఫ్టీ చూసుకుంటే మనకు 26,000 పైన క్లోజ్ అయిందన్నమాట. అగైన్ చాలా రోజుల తర్వాత క్లోజ్ అయిందని చెప్పుకోవాలి 26,000 పైన. సో నిఫ్టీ చూసుకుంటే మనకు 26,053 దగ్గర క్లోజ్ అయితే, బ్యాంక్ నిఫ్టీ మనకు 58,385 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ మనకు 84,997 అంటే దాదాపు 85,000 దగ్గర క్లోజ్ అయిందన్నమాట. మిడ్ క్యాప్స్ మనకు 0.5% పెరిగితే స్మాల్ క్యాప్స్ మనకు 0.4% పెరిగాయి అనమాట. సో ఇవి మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ మనకి ఇంకా ఆల్ టైమ్ హై దగ్గర నుంచి దూరంగా ఉన్నాయని మనం చెప్పుకోవాలి. సో సెక్టార్స్ ఏవి పాజిటివ్గా ఉన్నాయని చూసుకుంటే ఈరోజు మెయిన్గా ఐటీ, ఎనర్జీ, తర్వాత రియాలిటీ అండ్ మెటల్ అనమాట. ఈ 4 సెక్టార్స్ మనకు మెయిన్ పాజిటివ్గా ఉన్నాయి, 1% పైన పెరిగాయి అనమాట. సో మెయిన్గా నెగిటివ్గా ఉన్న సెక్టార్స్ వచ్చేసి 2 అనే చెప్పుకోవాలి, ఆటో అండ్ డిఫెన్స్. సో యాక్చువల్గా డిఫెన్స్ సెక్టార్ ఇంకా పాజిటివ్గానే ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఆటో అండ్ డిఫెన్స్ ఈ 2 కూడా నెగిటివ్ సైడే మూవ్ అయ్యాయని మనం చెప్పుకోవాలన్నమాట. సో యాక్చువల్గా ఈరోజు మార్కెట్ చూసుకుంటే మనకు 10 o'clock వరకు కొంచెం నెగిటివ్ సైడ్ వెళ్ళినట్టు వెళ్ళి అక్కడ నుంచి పాజిటివ్ సైడ్ మూవ్ అయిందని మనం చెప్పుకోవాలి. సో ఓవరాల్గా 26,000 పైన క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి వచ్చే ఫస్ట్ రెసిస్టెన్స్ ఏంటంటే 26,100 అనమాట. 26,100 దాటితే అక్కడ నుంచి 26,200 దగ్గర వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. సో లెవెల్స్ వచ్చేసి మనం చూసుకుంటే 26,110 పైన కనుక 15 minutes గ్రీన్ క్యాండిల్ కనుక క్లోజ్ అయితే అక్కడ నుంచి 26,200 వరకు మనం ట్రేడ్ చేయొచ్చు. అలా కాదని డౌన్ సైడ్ కనుక ఒకవేళ మార్కెట్ వెళ్తే 25,960 ఈ లెవెల్ దాటి కిందికి వెళ్ళాలన్నమాట. అక్కడ నుంచి చూస్తే మనకు 25,880, 25,800 వరకు వెళ్ళే ఛాన్స్ డౌన్ సైడ్ మనకు కనబడుతుంది అనమాట. ఓవరాల్గా ఒక రేంజ్ అని చెప్పుకోవాలి, 25,800 to 26,100 అనమాట. ఈ 300 పాయింట్ నారో రేంజ్లో మార్కెట్ మూవ్ అవుతుంది అనమాట. లాస్ట్ టైం చూడండి 26,110 104 ఎంతో ఉంది మనకు నంబర్, సబ్జెక్ట్ టు కరెక్షన్ 26,104 అనుకుంటాను. సో అక్కడ వరకు వెళ్ళిన మార్కెట్ రిటర్న్ వచ్చిందనమాట. 25,800 దాదాపు 25,700 దగ్గర వరకు లో ఫామ్ చేసి 26,795 అనుకుంటాను, 25,795 అనుకుంటాను మనకు ఆ రోజు క్లోజింగ్ ఇచ్చింది. సో అగైన్ అక్కడ నుంచి 25,800 పైనే మార్కెట్ ట్రేడ్ అవుతుంది. ఓవరాల్గా చూడండి 25,800 నుంచి 26,100 ఈ నారో రేంజ్లో మార్కెట్ మూవ్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఇది బ్రేక్ చేసి పైకి వెళ్తుందో ఆటోమేటిక్గా మార్కెట్ అనేది ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ మనకైతే కనబడుతుంది అనమాట. సో చూడాలి, ఎందుకంటే పాజిటివ్ న్యూస్ అనేది రెగ్యులర్గా వస్తుంది కాబట్టి మార్కెట్ పైకే వెళ్తుంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము. సో ఓవరాల్గా చూసుకుంటే మనకు మెయిన్గా టాప్ గెయినర్స్ లిస్ట్లో కనుక మనం చూసుకుంటే ఇండియన్ ఆయిల్ ఉంది, తర్వాత సెయిల్, తర్వాత అదానీ గ్రీన్ ఎనర్జీ, ఈ 3 మనకు ఈరోజు టాప్ గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయన్నమాట. టాప్ లూజర్స్ లిస్ట్లో కనుక మనం చూసుకుంటే హెచ్డిఎఫ్సి ఏఎంసి, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ హెచ్డిఎఫ్సి వాళ్ళది. సో అది, తర్వాత ఎన్ఎల్సి ఇండియా, తర్వాత మోతీలాల్ ఓస్వాల్. సో ఓవరాల్గా ఈరోజు చూడండి మెయిన్గా ఈ స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు ప్రెషర్కి గురయ్యాయి అన్నమాట. దానికి కారణం ఒక న్యూస్ ఉంది. సో ఆ న్యూస్ యొక్క ఇంపాక్ట్ వీటి మీద పనిచేసిందని మనం చెప్పుకోవాలన్నమాట. సో ఓవరాల్గా టాప్ లూజర్స్ ఇవే అనమాట. సో మెయిన్గా ఈరోజు వచ్చిన హైలైట్ న్యూస్ వచ్చేసి మెయిన్గా ఒక న్యూస్ ఉంది, అదేంటంటే బాగ్రామ్ ఎయిర్ బేస్. సో ఇది ఆఫ్ఘనిస్తాన్లో ఉందన్నమాట. ఇది ఇప్పుడు ఇండియా టేక్ ఓవర్ చేస్తుంది అని చెప్పి న్యూస్ అయితే వస్తుంది. సో ఆల్రెడీ ఆపరేషనల్ సర్వే కూడా చేసింది ఇండియా అని చెప్పి న్యూస్ వస్తుంది అనమాట. ఇది ఇండియాకి మెయిన్, జియో పొలిటికల్గా ఇండియాకి వన్ ఆఫ్ ద కీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే చూడండి ఒక పక్క ఇండియా, పైనకు పోతే మనకు నార్త్ సైడ్కి వెళ్తే పాకిస్తాన్ అనమాట. అగైన్ పాకిస్తాన్ పైన ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో అగైన్ ఇండియన్ ఎయిర్ బేస్, ఇది మెయిన్ టార్గెట్ అనమాట. సో ఒకవేళ రేపొద్దున మరోసారి ఆపరేషన్ సింధూర్ చేయాల్సి వస్తే అక్కడ నుంచి బోత్ సైడ్ నుంచి అటాక్ చేసే కెపాసిటీ మనం తయారు చేసుకోవచ్చు అనమాట. దానికి సంబంధించి మనం ఆల్రెడీ మిజైల్స్ని కానీ, లేకపోతే మీరు చూడండి ఓవరాల్గా ప్లేన్స్ని కానీ, రఫేల్స్ని కొంటున్నాము, తర్వాత సుఖోయిస్ని తయారు చేసుకుంటున్నాము. సో ఓవరాల్గా డిఫెన్స్ స్పెండింగ్ చాలా బాగుందన్నమాట. అందుకే నేనేం చెప్తానంటే డిఫెన్స్ సెక్టర్ అనేది నెక్స్ట్ 2-3 years కంటిన్యూగా నడుస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది కన్సిస్టెన్సీ ఉంటుందని అనుకోవాలి, ఎందుకంటే డిఫెన్స్ బడ్జెట్ కూడా ఇండియా పెంచుతోందని చెప్పి న్యూస్ అయితే వస్తుందన్నమాట. సో ఇది ఫస్ట్ న్యూస్ అనమాట. నెక్స్ట్ మెయిన్ న్యూస్ వచ్చేసి ఈరోజు నైట్ అనమాట, October 29th ఈరోజు రేట్ కట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒక పక్క ట్రంప్ ఏమో పవర్ని బెదిరిస్తున్నాడు అనమాట, నువ్వు ఎలాగో వెళ్ళిపోతావు, ఖచ్చితంగా వెళ్ళిపోతావు కాబట్టి నీ టైం అయిపోతుంది, నేను తీసేస్తాను కాబట్టి నువ్వు రేట్ కట్ అయితే చెయ్యి అని చెప్పి బెదిరిస్తున్నాడు అనమాట.
సో ఇది ఏంటంటే యాక్చువల్గా రేట్ కట్ చేస్తాడనే న్యూస్ ఉంది, బట్ స్టిల్ ట్రంప్ ఎందుకంటే ఒకవేళ చేయరా అని చెప్పి డౌట్ ఏదైనా ఉంటే ఆ డౌట్ని కూడా తీసేయాలి అని చెప్పి బెదిరిస్తున్నాడు అనమాట. సో ఇలా బెదిరిస్తూనే ఉంటారు, నేను లొంగను అని చెప్పి ఆయన జోరమ్ పవెల్ ఆయన చెప్తున్నారు. సో ఓవరాల్గా 25 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ అనేది ఉంటుంది అని చెప్పి మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఒకవేళ 25 బేసిస్ పాయింట్స్ రాకపోతే, రేట్ కట్ రాకపోతే మార్కెట్ నెగిటివ్గా తీసుకునే ఛాన్స్ అయితే నాకు కనబడుతుంది అనమాట. సో ఓవరాల్గా రేపు కూడా చూడండి, రేపు చైనా అండ్ యుఎస్ఏ మనకు ట్రంప్ అండ్ జింగ్పింగ్ మీటింగ్ ఉంది. సో ఆ మీటింగ్ అనేది కూడా మార్కెట్ ఇంపాక్ట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. ఎస్పెషల్లీ రేర్ ఎర్త్ మెటల్స్ సంబంధించి చైనా ఏదైతే రిస్ట్రిక్షన్స్ పెట్టిందో ఆ రిస్ట్రిక్షన్స్ని తీసేయాలి అని చెప్పి యుఎస్ఏ వాళ్ళు అడుగుతున్నారు. సో అదే ఫస్ట్ మెయిన్ టాక్ ఉండే ఛాన్స్ నాకైతే కనబడుతుంది అనమాట. ఫ్రేమ్వర్క్లో కూడా ఆ పాయింటే ఫస్ట్ ఉంది అని చెప్పి అంటున్నారు. సో చూడాలన్నమాట ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో మెయిన్గా ఈరోజు చూడండి, క్యాపిటల్ మార్కెట్ స్టాక్స్ అనేవి మీరు అన్నిటినీ తీసుకోండి, అన్నీ కూడా నెగిటివ్ సైడ్ ఉన్నాయి. సో దానికి కారణం ఏంటి అంటే సెబీ వాళ్ళు పెట్టిన ఫీ స్ట్రక్చరింగ్, కొత్త ఫీ రూల్స్ అనమాట. సో దాని ఇంపాక్ట్ సాలిడ్గా పడింది వీటి మీద అని మనం చెప్పుకోవాలి. సో 7% వరకు ఈ స్టాక్స్ డౌన్ సైడ్ వెళ్ళాయి అని చెప్పి న్యూస్ అయితే వస్తుందన్నమాట. సో ఓవరాల్గా ఈ చైనా అండ్ యుఎస్ఏకి సంబంధించి అగైన్ కొంచెం పాజిటివిటీ వస్తుంది అని చెప్పడానికి మరో ప్రూఫ్ ఏంటి అంటే మనకు సోయాబీన్. మీకు తెలిసిందే చైనా వాళ్ళు సోయాబీన్ కొనుక్కునే వాళ్ళు యుఎస్ దగ్గర నుంచి. సో యుఎస్ ఫార్మర్స్ ఇబ్బంది పడుతున్నారని చెప్పి ట్రంప్ మాట్లాడుతూనే ఉన్నాడు అనమాట. గత 1 వీక్ తర్వాత 2 వీక్స్ నుంచి మనం చూసుకుంటే ట్రంప్ అలాగే మాట్లాడుతూ ఉన్నాడు. సో ఓవరాల్గా ఏంటి అంటే ఇప్పుడు చైనా వాళ్ళు ఫస్ట్ చాలా రోజుల తర్వాత ఈ గొడవ అంతా తర్వాత మొత్తానికి సోయాబీన్ అయితే కొనుక్కుంటున్నారు అనమాట. సో ఫస్ట్ కంటిన్యూంట్ అక్కడికి వెళ్ళింది అని చెప్పి న్యూస్ అయితే వస్తుంది. సో ఇప్పుడు లేటెస్ట్గా ఇంకొక న్యూస్ వచ్చింది అనమాట. అదేంటి అంటే రష్యా ఇండియా మధ్య ఎల్ఎన్జి డీల్ జరిగింది అని చెప్పి న్యూస్ అయితే వస్తుంది. ఓవరాల్గా మన ఎల్ఎన్జి ఇంపోర్ట్స్, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అంటారు కదా, సో ఎల్ఎన్జి ఇంపోర్ట్స్ అనేది మనం ఇప్పుడు రష్యా నుంచి పెంచుతున్నాం అని చెప్పి న్యూస్ అయితే వస్తుంది అనమాట. ట్రంప్తో ఒక రకంగా ఆడుకుంటున్నట్టు ఇది. ఎందుకంటే అతనేమో మీకు తెలిసిందే ఆయిల్ రష్యాతో ఇంపోర్ట్స్ చేయొద్దు, రష్యాతో ఎలాంటి వ్యాపారం చేయొద్దు అని చెప్పి ఆయన అంటున్నాడు. సో మనమేమో ఆయిల్ చేయొద్దని శాంక్షన్స్ పెడితే ఆయిల్నేమో తగ్గిస్తున్నాం అనమాట, అండ్ ఎల్ఎన్జీని పెంచుతున్నాము. సో ఓవరాల్గా ఇప్పుడు ట్రంప్ ఎల్ఎన్జీ మీద కూడా శాంక్షన్స్ ఏమైనా వేస్తాడా అనేది మెయిన్గా చూడాలన్నమాట. అండ్ ఇంకొక న్యూస్ కూడా ఉంది. ట్రంప్ ఈరోజు హింట్ ఇచ్చాడనమాట, ఇండియా యుఎస్ఏకి సంబంధించి కూడా ట్రేడ్ డీల్ జరుగుతోంది, ఆల్మోస్ట్ డీల్కి చాలా దగ్గరగా ఉన్నామని చెప్పి మళ్ళీ చెప్పాడు. సో ఒకవేళ ఆ డీల్ కూడా సెట్ అయింది అంటే మాత్రం మార్కెట్ ఖచ్చితంగా పైకి వెళ్ళే ఛాన్స్ నాకైతే కనబడుతుంది అనమాట. సో ఓవరాల్గా ఈరోజు రిజల్ట్స్ వరకు మనం చూసుకుంటే ఈ రిజల్ట్ సీజన్ అనేది బాగానే ఉందని చెప్పుకోవాలి. ఓవరాల్గా చాలా కంపెనీస్ పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చాయి, కొన్ని కంపెనీస్ బాటా లాంటి కంపెనీస్ మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చాయన్నమాట. సో ఓవరాల్గా ఐటీ సెక్టార్లో కూడా కాస్త నెగిటివిటీ ఉంది, బట్ స్టిల్ ఓవరాల్గా మార్కెట్ పాజిటివ్ గానే తీసుకుందని మనం చెప్పుకోవాలి. సో ఎల్ఎన్టీ వాళ్ళు కూడా రిజల్ట్స్ ఇచ్చారనమాట. ప్రాఫిట్ వచ్చే 16% పెరిగింది. తర్వాత మనం చూడండి ఆర్డర్ బుక్ అనేది 46% పెరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎల్ఎన్టీ రిజల్ట్ అనేది చాలా బాగుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ లో ఎల్ఎన్టీ వన్ ఆఫ్ ద కీ స్టాక్ కాబట్టి మనకు రేపు పాజిటివ్ గా మూవ్ చేసే ఛాన్స్ ఉందన్నమాట ఇన్ఫ్రా సెక్టర్ కి సంబంధించి. సో మెయిన్ గా ఇదన్నమాట హైలైట్ న్యూస్. ఓవరాల్ గా మార్కెట్ అనేది ఇక్కడ ప్రస్తుతానికి బుల్లిష్ సైడ్ లోనే ఉంది. ఇక్కడ నుంచి ఫర్దర్ బుల్లిష్ సైడ్ వెళ్ళాలి అంటే 26,100 ని క్రాస్ అవ్వాలి. సో ఓవరాల్ గా మనకు నిఫ్టీ యొక్క అక్టోబర్ సిరీస్ అయిపోయింది, నవంబర్ సిరీస్ లోకి ఎంటర్ అయ్యాం కాబట్టి ఇక్కడ నుంచి నవంబర్ సిరీస్ జనరల్ సిరీస్ చూసుకుంటే ఓవరాల్ గా పాజిటివ్ సైడే మూవ్ అయిందని మనం చెప్పుకోవాలి. సో ఈసారి కూడా అనుకున్నట్టే లాస్ట్ యావరేజ్ గా చూస్తే మనము ఎప్పుడు బ్యాంక్ స్టాక్స్ అనేది బాగా పర్ఫామ్ చేసాయి అనమాట నవంబర్ లో. సో ఈసారి కూడా బ్యాంక్ స్టాక్స్ పర్ఫామ్ చేస్తాయని చూడాలి, ఎందుకంటే పిఎస్యూ బ్యాంక్స్ ఇండెక్స్ అనేది ఆల్రెడీ చాలా ఎక్కువగానే పర్ఫామ్ చేసింది. ఇంకా పర్ఫామ్ చేయగలదా, ఎంతవరకు పర్ఫామ్ చేయగలదు అనేది చూడాల్సి ఉంటుంది అనమాట. ఓవరాల్ గా ఇదనమాట మార్కెట్లోని హైలైట్ న్యూస్. సో చివరిదాకా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఫ్యామిలీతో సబ్స్క్రైబ్ చేయించండి. అలాగే మళ్ళీ రేపు మార్కెట్ అనాలిసిస్ ఉంది కదా, యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ కలుద్దాం ఎవ్రీడే. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ, బాయ్ బాయ్ అండ్ గుడ్ నైట్.